గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరాజయోగి గురు శిష్యం నిజానంద దీక్షతం గుడిశ నరసింహయోగి నామాంకితం సద్గురుతే నమో నమః. వేదికను అలంకరించిన పెద్దలు, మరి అదేవిధంగా సర్వ అధ్యక్షుడైన మా యొక్క గురుమూర్తి నిజానంద నరసింహరాజు గారికి నా యొక్క హృదయపూర్వక వందనములు ఆశిస్తూ, అదేవిధంగా మాతృశ్రీ మీనాక్షమ్మ సమేత మాతృ మీనాక్షమ్మ గారు కూడా నా హృదయపూర్వక వందనములు చేస్తూ, అదేవిధంగా సురేష్ అన్నగారు కూడా నా యొక్క హృదయపూర్వక వందనములు చేస్తూ, అదేవిధంగా సోదరిమణులకు నా హృదయపూర్వక వందనములు ఆశిస్తూ, ఇప్పుడు ఇంతవరకు ఏదిపోలే కుబ్బరంగప్ప, అదేవిధంగా శాంతు, అదేవిధంగా మరి విజయలక్ష్మమ్మ గారు, అనసూయమ్మ గారు, ఇంకా కొంతమంది తదితరులు చెప్పినారు. సాంఖ్యము, తారకము, అమనస్కము, మహావాక్యము ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినారు. మామూలుగా దీని చిన్న విషయంలో ముగించాలంటే భద్రాద్రామ శతకంలో ఒక పద్యం ఉంది. వసుత జలము అగ్ని వాయువు ఆకాశములు ఇవి పంచభూతములు, వీటి అంటూ రక్త శుభ్ర అసిత ధూమ్ర సునీలము గంధ రస రూప స్వరస శబ్దములు క్రియ ఇచ్చ జ్ఞాన ఆది పరాశక్తి లా వా రాయ అలుండు అజ విష్ణు రుద్రుడు ఈశ్వరుడు సదాశివులు నొండొంటికి స్థిరముగాను వరుణ గుణ శక్తి బీజ దేవతలు ఉండు, నీకు ఏ గుణములు లేవు నిర్మలుడు అని. మరి నీకు ఏ గుణములు లేక ఎట్లుండవు అన్నప్పుడు మన్నాత శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. సర్వభూతములందు నేనున్నాను, నా యందు సర్వభూతములు ఉన్నావని తెలుసుకోవాలా. ఎందుకంటే సాంఖ్యంతోన మన యొక్క స్థూల శరీరము ఆత్మ నిశ్చయము, ఆత్మ అంటే ఏమంటే సాంఖ్యంలో ఆత్మ విచారణము, తారకములో మనశుద్ధి కారకము, అమనస్కములో ఆత్మ విచారణము, మహావాక్యంలో నీ స్వస్వరూప సంధానం. మరి అచలము అగోచరం అని అక్కడ ఆ మార్గంకు మాటలు లేవయ్యి. అటువంటి మాటలు లేనట్టు బయలులో మాట కలిగినట్టు మాయ కదా, మాట మాయ అయితే మాట్లాడి మానుకుందాము అన్నదానికి సాంఖ్యం. లేకపోతే సాంఖ్యం మనకు అవసరమే లేదు. సాంఖ్యం తెలుసుకోకపోతే మన శరీరం మనకు అర్థం కాదు. పంచభూతం నుండి ఈ స్థూల శరీరం ఎట్లా తయారైందని అప్పుడు తెలుసుకుంటే, సాంఖ్యం తెలుసుకుంటే పంచభూతం నుండి ఉత్పన్నమైన ఈ స్థూల శరీరము, పంచ తన్మాత్రం నుండి మన యొక్క ఇంద్రియములు ఏర్పడినవని తెలుసుకుంటాము, పంచశక్తుల నుంచి ఒక జీవుడు ఏర్పడినని తెలుసుకుంటాము, పంచ బీజం నుంచి ఈ ప్రాణం ఏర్పడిందని తెలుసుకుంటాము, పంచ అధిదేవతల నుంచి ఈ ప్రతిగాత్మ ఏర్పడిందని తెలుసుకుంటాము. ఇవి అన్నీ 25, 5 25 25 ఇంద్రియములు. ఇవన్నీ 25 కేవలం ఇంద్రియములే, ఇవి ఆత్మ కాదు. ఇన్నిటిని ఏదైతే ఎదుగుతుందో అదే ఆత్మ, అదే నీవు. మరి నీవు సాంఖ్యంలో తెలుసుకొని స్వస్వరూప సంతానం తెలుసుకొని నీవు లేకుండా ఉండాలంటే ఏ రూపకరం నువ్వు లేకుండా ఉంటావని చూసినప్పుడు చంద్రుడు ఉదయం మించిన చిందువు చెలరేవని కానీ పిల్ల కాలువల తరమా ఏర్లు కానీ కుంటలు కానీ నదులు కానీ తట్టుకునలేవు. ఆ యొక్క చంద్రుడు ఎప్పుడు ఉదయిస్తుండో సముద్రం అనే అది ఉప్పొంగుతుంది. అట్లా మన యొక్క హృదయం ఎట్లుండాలంటే మన సముద్రంలాగా ఉండాలని మరి మన గురువు గారు మనకి చెప్పిపోయినారు. ఆ సముద్రంలాగా ఎట్లుండాలని విచారణ చేసినప్పుడు కూడా జలము ఉన్నది, జలములో సముద్రంలో చేపలు ఉన్నాయి. ఆ చేపలు సముద్రం విడిచి బయటికి వస్తే నన్ను
బ్రతకలేను అని తెలుస్తుంది. ఆ సముద్రంలో చేపలు పుడుతుండవి, సస్తుండవి, పెరుగుతుండవి. చేపలు ఒకటే కాదు, కప్పలు కానీ ఇంకా ప్రతి ఒక్క జంతుజాలను పుడుతుండే సస్తుండవి. ఆ సముద్రం ఏమైనా ఎరుగుతుందా? అట్లనే ఏ సంకల్పం వచ్చినా, ఏ అహంకారం వచ్చినా, ఏ అభిమానం వచ్చినా, ఏ ఇది వచ్చినా, ఎన్ని వచ్చినా కూడా ఇవన్నీ పంచభూతాంశ గుణాలే. కానీ నాకు ఎలాంటి గుణము లేదని గురువు దగ్గర నిశ్చయంగా ఈ మార్గం తెలుసుకొని మరి ఇంటికి అతీతమై ఉన్న పరిపూర్ణ పరభావ్యం ఎవడు తెలుసుకుంటాడో వాడు జన్మరహితం చేసుకొని కోరుతూ ఈ విషయం ఇంతలో ముగిస్తున్నాను. జై సద్గురు మహారాజుకు జై. భూజప్పన్న గారు 25 ఇంద్రియాల గురించి మరి సాంఖ్యం గురించి నిన్ను నువ్వు ఎలా తెలుసుకోవాలి, గురువు ద్వారా తెలుసుకొని ఎట్లా నడుచుకోవాలని చెప్పినారు. వాళ్ళకు ధన్యవాదాలు.